నమస్కారం. ఏరువాక బులెటిన్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదర్శంగా నిలుస్తున్న ఆదిపట్ల వ్యవసాయదారులు తక్కువ నీటితోనే పంటల్లో ఆశించిన దిగుబడులు. శతాబ్దాలుగా సాగు చేస్తున్న మొక్కజొన్న పంట ప్రపంచ మార్కెట్లో డిమాండ్ కలిగిన పొత్తుల బుట్ట. పాలమూరు పల్లెల్లో వెల్లువెత్తిన విప్లవం, ప్రతి ఇంటిని ముంచెత్తిన క్షీరసాగరం. పెసర పంటలో ప్రాంతాల వారీగా అనువైన రకాలు, మెలకువలతో సాగు చేసుకుంటే అధిక రాబడులు. వ్యవసాయం లాభసాటిగా సాగాలంటే సాగులో మంచి యాజమాన్య పద్ధతులు పాటించాలి. పంట తీరుపై తగిన అవగాహన కలిగి ఉండాలి. అదునులో సాగు మొదలు పెట్టాలి. సకాలంలో విత్తనాలు విత్తుకోవాలి. పంటకు అవసరమైన ఎరువులు వేసుకోవాలి. ప్రాంతాన్ని బట్టి విత్తన రకాన్ని ఎన్నుకోవాలి. అప్పుడే ఆశించిన దిగుబడులు వస్తాయి. వ్యవసాయం కలిసి వస్తుంది. ఈ బాటలో విజయవంతంగా సాగుతున్నారు ఓ పల్లె రైతులు. వారి విజయ రహస్యం ఏంటో తెలుసుకుందాం. వ్యవసాయం రైతులకు ఒక వ్యసనం. పంటలు సాగు చేయడం తప్ప మరో పని చేయడానికి ఇష్టపడరు. తరతరాలుగా కుటుంబాలు సాగు మీదనే ఆధారపడి జీవిస్తున్నాయి. తాతల కాలం నుంచి వ్యవసాయమే రైతులకు జీవనాధారం. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పంటలు పండించడమే వారికి ప్రధాన ప్రవృత్తి. అది తప్ప వారికి బతకడానికి మరో మార్గం లేదు. వానలు పడినా పడకపోయినా నేల తల్లిని నమ్ముకొని కాలం గడుపుతారు. పండితే తింటారు, 10 మందికి పెడతారు, లేకుంటే పస్తులుంటారు. ఇంటిలిపాది పొలంలో రేయింబళ్ళు శ్రమిస్తారు. ప్రాణాలను నిలబెట్టే పంటలు తీస్తారు. జగానికంతా సౌఖ్యం నింపగా విరామం వెరగక పనిచేస్తారు. రెక్కలు విరుచుకొని డొక్కలు నింపుకుంటారు. ఆ శ్రమను నమ్ముకున్న రైతుకు పట్టెడన్నం తప్పకుండా దొరుకుతుందని ఆదిబట్ల రైతులు అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల పల్లెవాసులు వ్యవసాయం మీదనే ఆధారపడి మనుగడ సాగిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా పంట పొలాలు కనువిందు చేస్తాయి. కూరగాయల పంటలు పలకరిస్తాయి. ఆకుకూరలు ఆహ్వానం పలుకుతాయి. ఆదిబట్లకు చెందిన ఈ రైతు పేరు రాములు. ఈయనకు 3 ఎకరాల పొలం ఉంది. రాములకు పొలం అంటే ప్రాణం. వ్యవసాయం అంటే ప్రాణాతి ప్రాణం. సాగు చేయడం అంటే మహా ఇష్టం. సాగులో కష్టమొచ్చినా నష్టమొచ్చినా ముందుకు సాగడం ఆయన తత్వం. 3 ఎకరాల్లో ఆయన వరి పండిస్తున్నాడు. వర్షాభావం ఉన్న వరి పంటను తీస్తాడు. 3 ఎకరాల పొలంలో వరిని బోరుబావి నీటితో పండించాడు. ఆ పంట కోత పూర్తి చేశాడు. మరో భాగంలో కొంత ఆలస్యంగా వేసిన వరి పంట కంకులు కాసి నిగనిగలాడుతోంది. చిరుగాలికి వరి జానలు ఒయ్యారంగా నాట్యం చేస్తున్నాయి. వయసుకొచ్చిన ముద్దు గుమ్మల్లాగా ఒగలు ఒలకబోస్తున్నాయి. నిండుగా పండిన పంట చేలు కోతకు సిద్ధమంటోంది. రాములు 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం అంటే ఓ యజ్ఞం వంటిది. అది ఒక తపస్సు లాంటిది. దీక్షతో పట్టుదలతో సాగు చేస్తే నష్టం అంటూ ఉండదు. మెలకువలు పాటించి సాగు చేసుకుంటే బతుకుబండి సాఫీగా సాగిపోతుంది. రాములు తండ్రి వ్యవసాయదారుడే. రాములు వ్యవసాయాన్నే వృత్తిగా మలుచుకున్నాడు. తనకు వ్యవసాయం చేయడం తప్ప మరో వ్యాపకం లేదని అంటాడాయన. ఇంతవరకు వ్యవసాయంలో నష్టపోయిందేం లేదంటాడు. బట్టకు పొట్టకు కరువు లేదని, బతుకు తెరువు ఇదేనంటాడు రాములు. ఇక అదే గ్రామానికి చెందిన మరో రైతు కొమరయ్య 20 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. ఆయనకు 3 ఎకరాల భూమి ఉంది. తాతల కాలం నుంచి వ్యవసాయమే చేస్తున్నామని కొమరయ్య చెప్తున్నాడు. వరి పంటను ఎక్కువగా పండిస్తానని ఆయన అంటున్నాడు. సాధారణంగా వర్షాకాలంలో బీపీటీ వరి రకాన్ని సాగు చేస్తానని, వేసవిలో హంస రకం వరిని పండిస్తానని ఆయన చెప్తున్నాడు. ఎకరాకు 5 నుంచి 10,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టాడు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎకరాలో 20 నుంచి 30 బస్తాల ధాన్యం వస్తుందని ఆయన చెప్తున్నాడు. 20 బస్తాల ధాన్యం ఆడిస్తే 10 బస్తాల బియ్యం వస్తాయంటున్నాడు. ముందుగా వేసిన వరి పంట కోతకు రావడంతో కోత పూర్తి చేశాడు. ఆ భాగంలో ఆకుకూరల సాగుకు నాగలు పట్టి దున్నుతున్నాడు. ప్రక్కనే ఆలస్యంగా వేసిన వరి కోతకు వచ్చింది. రేపు మాపు పంటను కోస్తామని ఆయన చెప్తున్నాడు. వ్యవసాయం వల్ల నష్టపోయింది ఏమీ లేదని, కష్టపడితే ఫలితం ఉంటుందని ఆయన చెప్తున్నాడు. బోరుబావి నీటితోనే పంటలు పండిస్తున్నానని, సాగునీటి కాలువలు లేవని కొమరయ్య అంటున్నాడు. నాకు 3 ఎకరాలు ఉంది ఆయన. నేను 20 సంవత్సరాల పని చేస్తున్నాను. వరి ఆకుకూరలు అంతే.
నీళ్ళు లేవు నాయన, ఇన్ని నీళ్ళు ఉంటాయి కొద్దిగా బోరు వస్తుంది. 15,000 దాకా వస్తుంది ఒక ఎకరా. మేము బీపీటీ వేస్తాము, అంశ వేస్తాం. ఈ రెండు తక్కువ ఏమి 20-30 బస్తాలు అంటే మా ఎక్కువ మా పొలాలలో. బియ్యం 10 బస్తాల వడ్లు అయితే 5 బస్తాల బియ్యం. ఏం ధర ఉన్నాయి సార్, ఏం ధర లేదు. కలుపు కూలీలకు 300 రూపాయలు కూలి పెట్టి మేము నాట్లు వేపిస్తే మేము అమ్మబోతాగా 2,500-3,000 రూపాయలు సన్న బియ్యం. దొడ్డు బియ్యం 2,000-2,500. వరితో పాటు కూరగాయలు సాగు చేస్తున్నాడు అదే గ్రామానికి చెందిన మల్లేష్. తన ఎకరం పొలంలో కొంత భాగంలో వరిని పండిస్తున్నాడు, మరికొంత భాగంలో బెండను దండిగా సాగు చేస్తున్నాడు. కోతకు వచ్చి బెండ నిగనిగలాడుతుంది. ఇప్పటికే 2 సార్లు బెండ పంటను కోసి అమ్మానని ఆయన చెప్తున్నారు. ప్రతి కోతకు 1000 నుంచి 1,200 రూపాయలు వచ్చాయంటున్నాడు. మరో 10 కోతలు వస్తాయని 10 నుంచి 15,000 రూపాయలు దక్కుతాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. పొలంలో మరోవైపు ఆకుకూరలు వేశాడు. వ్యవసాయం కలిసి రాదని ఎవరైనంటే అది వారి అజ్ఞానం అంటాడు మల్లేష్. వ్యవసాయంలో మంచి మెలకువలు పాటించి సాగు చేస్తే తప్పకుండా లాభాలు దక్కుతాయని, దానికి ఓపిక ఉండాలని, సాగులో పద్ధతులు తెలిసి ఉండాలని ఆయన అంటున్నాడు. ఎకరాలో తాను పెట్టిన పెట్టుబడి 10 నుంచి 15,000 రూపాయలని, ఆదాయం 1,00,000 వరకు ఉంటుందని భరోసా ఇస్తున్నాడు. బెండ వేసి ఒక నెల 15 రోజులు అట్లా అవుతుంది. ఇప్పుడు నెల 2 నెలలు దగ్గరకు వస్తుంది. ఇక ఒక 4-5 కోతలు వెళ్ళింది. నెల కోతకు వచ్చి ఒక 1,000-1,500 అట్లా వస్తుంది. ఇంకా ఒక 10-15 కోతలు వెళ్ళొచ్చు అట్లా. ఇక ఇప్పుడు రేట్ అంటే ఇక మామూలుగా ఉన్నది, ఇవాళ రేట్ ఉంది కానీ రేపు ఉంటుందా ఉండదా తెలియదు. 20 నుంచి 25 మన మేము అమ్మితే ఇక మళ్ళా మధ్యలో దళారులు అమ్ముతారు కదా, ఇక వాళ్ళది వేరే రేటు ఉంటుంది. మనకు మాత్రము 25 రూపాయలు. కోతకు ఒక 40 నుంచి 50 కిలోలు వస్తుంది మనకి, ఈ పొలాన్ని బట్టి ఏరియాని బట్టి. ఇక 10-15 సంవత్సరాలు మేము చేయబట్టి, వ్యవసాయం చేయబట్టి ఇక అదొకటి ఇదోటి వేస్తుంటాం. మాకు ఎప్పుడు ఒకటే కంటిన్యూ, ఇది అన్నట్టు ఉండదు అది అన్నట్టు ఉండదు. ఇప్పుడు బెండ వేసినాం, తర్వాత ఇక పచ్చకూరలు ఉన్నాయి కానీ మామూలుగా ఇప్పుడు కాయగూరలు అయితే ఇదే ఉంది. అన్ని వృత్తుల కంటే వ్యవసాయం చాలా గొప్పది. ఆ వృత్తినే నమ్ముకొని ముందుకు సాగుతున్న ఆదిభట్ల రైతులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా సాగును మాత్రం వదిలిపెట్టడం లేదు. ఎకరా భూమికి 3 కోట్లు ఇస్తామని రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంటపడినా తల్లి వంటి భూమిని అమ్మమని గట్టిగా చెప్పారు. సాగులో ముందుకు సాగిపోతున్నారు. ఆదిభట్ల రైత, అందుకు అభినందనలు. ఏరువాకులో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. మొక్కజొన్న పొత్తులే కదా అని కొట్టిపారేయకండి. ప్రపంచ విపణిని శాసించే మహాధాన్యం ఇది. ప్రపంచ జనాభా ఆకలి తీర్చే గోధుమ, వరి తరువాత 3వ పంట మొక్కజొన్న మాత్రమే. మెట్ట ప్రాంతాల్లో అధిక దిగుబడి వచ్చే మొక్కజొన్న 60 రోజుల్లో చేతికి వస్తుంది. దీంతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. ప్రపంచ మార్కెట్ కలిగిన మొక్కజొన్నను సాగు చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. దీని కదేంటో చూద్దాం. మొక్కజొన్న పంటకు చాలా పెద్ద చరిత్ర ఉంది. ప్రపంచంలో అత్యధిక ప్రజల ఆకలి తీర్చే పంట ఇది. గోధుమ, వరి తర్వాత ఆహార పంటల ఉత్పత్తిలో ఇది 3వ స్థానం ఆక్రమించింది. దీని సాగు విస్తీర్ణం ప్రతి ఏటా పెరిగిపోతోంది. ఇది ఎక్కడైనా సాగు చేయడానికి అనుకూలమైన పంట కావడంతో ప్రపంచంలో అనేక దేశాల్లో దీన్ని పండిస్తున్నారు. కెనడా, రష్యా నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వరకు ఈ పంట విస్తరించింది. అమెరికాలో దీని సాగు ఎక్కువ. ఇది సముద్ర మట్టానికి అడుగున ఉన్న కాన్పియన్ మైదానం నుంచి సముద్ర మట్టానికి 3,700 అడుగుల ఎత్తు ఉన్న పెరువియన్ యాండీస్ పర్వత ప్రాంతాల్లోనూ ఇది పండుతుంది. అందువల్ల ప్రపంచంలో ప్రతి నెల ఏదో ఒక దేశంలో మొక్కజొన్న పంట చేతికి వస్తుంది. కొలంబస్ అమెరికాను కనుగొన్నప్పుడు దాన్ని ఇండియా అని భావించాడు. అక్కడ ఎర్రని ఛాయలో ఉన్న వారికి రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టాడు. వాళ్ళ చేతిలో ఉన్న పెద్ద పెద్ద కంకులను చూసి పెద్ద గోధుమలని అనుకున్నాడు. వాటిని ఇండియన్ కార్న్ అనుకుని ఆ మొక్కజొన్న కంకులను స్పెయిన్లో ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత మొక్కజొన్న సాగు ఫ్రాన్స్, ఇటలీ,
తూర్పు యూరోప్ దేశాల్లో విస్తరించింది. ఇది ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 35% మంది ఆకలి తీరుస్తుంది. ప్రపంచంలో మొత్తం 139 మిలియన్ హెక్టార్లలో మొక్కజొన్న పంట పండిస్తున్నారు. సుమారు 600 మిలియన్ టన్నుల దిగుబడి వస్తుంది. ఇది మనుషులు, పశువులు, కోళ్లకు ఆహారంగా పనికి వస్తుంది. ప్రపంచంలో 40% మొక్కజొన్న పంట కేవలం అమెరికాలోనే పండుతుంది. అమెరికా తర్వాత చైనాలో 21% పంట ఉత్పత్తి అవుతుంది. అమెరికాలో మిసిసిపి డెల్టా, ఇల్లినాయిస్, విస్కాన్సిన్, ఇండియానా, మిన్నీసోటా రాష్ట్రాల్లో భారీ యంత్రాలతో మొక్కజొన్న పంటను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. అక్కడ హెక్టార్లో సాగు చేస్తే 8 టన్నుల దిగుబడి వస్తుంది. అయితే మన దేశంలో అతి తక్కువగా అంటే హెక్టార్కు 1.7 టన్నులు మాత్రమే దిగుబడి వస్తుంది. నిజానికి ఈ పంట దిగుబడిలో అన్ని దేశాల కన్నా మన దేశమే వెనుకబడి ఉంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 9,72,000 హెక్టార్లలో దీన్ని సాగు చేస్తున్నారు. హెక్టార్కు 4,951 కిలోల దిగుబడి వస్తుంది. 2 రాష్ట్రాల్లో మొత్తం పంట ఉత్పత్తి 48,13,000 టన్నులు. దీన్ని ఖరీఫ్లోనే కాకుండా రబీలోనూ సాగు చేసుకోవచ్చు. వర్షాధార పంటగా ఖరీఫ్లో 5,65,000 హెక్టార్లలో దీన్ని సాగు చేస్తున్నారు. ఇక రబీలో 4 లక్షలకు పైగా హెక్టార్లలో ఈ పంట పండిస్తున్నారు. ఖరీఫ్లో మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో దీన్ని అధికంగా సాగు చేస్తున్నారు. రబీలో గుంటూరు, కరీంనగర్, పశ్చిమ గోదావరి జిల్లా, వరంగల్ జిల్లాలో మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. మొక్కజొన్నలో దేశవాళీ రకాలను సాగు చేసినట్లయితే 60 నుంచి 70 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఇక దీర్ఘకాలిక రకాలను వేసుకున్నట్లయితే 100 నుంచి 120 రోజుల్లో కంకులు వస్తాయి. దీనిలో మధ్యకాలిక రకాలను సాగు చేస్తే 90 నుంచి 100 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఇక స్వల్పకాలిక రకాలను సాగు చేసుకుంటే 90 రోజులలోపు పంట కోసుకోవచ్చు. అయితే స్వల్పకాలిక రకాల కంటే మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలు సాగు చేస్తే అధికంగా దిగుబడి పొందవచ్చు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పంటకు ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వాస్తవంగా మొక్కజొన్న పంటనే ప్రపంచ మార్కెట్ని శాసించే శక్తి ఉన్న మహాధాన్యం అని చెప్పుకోవచ్చు. ఈ పంటను పండించడానికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు పొందడానికి మొక్కజొన్నను మించిన పంట లేదు. ముఖ్యంగా మొక్కజొన్న పంట సాగుకు అనేక రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఏకసంకర రకాల్లో DHM 111 వంగడం సాగు చేసుకున్నట్లయితే 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. వరుసల మధ్య దూరం 75 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 20 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తనాలను విత్తుకోవాలి. ఎకరా పొలంలో 6,666 మొక్కలు ఉండాలి. ఈ రకం మొక్కజొన్నను సాగు చేసుకుంటే ఎకరాలో 25 నుంచి 30 క్వింటాల దిగుబడి వస్తుంది. ఇది అధిక దిగుబడినిచ్చే మధ్యకాలిక రకం. దీనిలో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆకు ఎండు, కాండం కుళ్ళు, కంకి ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండి మంచి పశుగ్రాసంగా పనికి వస్తుంది. ఇక దీర్ఘకాలిక మొక్కజొన్నలో DHM 113 వంగడం మనకు అందుబాటులో ఉంది. దీన్ని BH 1620 అని కూడా పిలుస్తారు. దీన్ని సాగు చేసుకుంటే 105 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 28 నుంచి 30 క్వింటాల దిగుబడి వస్తుంది. ఇది అధిక దిగుబడినిచ్చే దీర్ఘకాలిక రకం. ముఖ్యంగా ఇది ఖరీఫ్లో సాగు చేయడానికి అనువుగా ఉంటుంది. కొంతవరకు కాండం తొలుచు పురుగుని తట్టుకుంటుంది. అంతేకాకుండా పూత తర్వాత వచ్చే కాండం కుళ్ళు తెగుళ్ళు కూడా ఇది తట్టుకుంటుంది. ఏరువాకలో మరో చిన్న విరామం. ఏరువాకకు పునఃస్వాగతం. గ్రామం కన్నా తండాలు చాలా వెనుకబడి ఉంటాయి. అక్కడ అక్షరాస్యత ఉన్నవారు కనిపించడం అరదు. వ్యవసాయం సాగేది అంతంత మాత్రమే. అయితేనేం అందరికన్నా పాడిలో ముందున్నారు ఓ తండావాసులు.
ఒకప్పుడు ఆకలి కేకలు వినబడిన ఆ తండాలో ఇప్పుడు ఆనందం వెల్లివిరుస్తోంది. ఏ గడప చూసినా విజయకేతనంతో ఆహ్వానం పలుకుతోంది. ఆ తండా సాధించిన విజయం వెనుక ఉన్న శ్రమైక జీవనం ఏమిటో వారిని అడిగి తెలుసుకుందాం. పదండి, తండాలో అడుగు పెడదాం. వ్యవసాయంతో పాటు పాడి ఉంటే రైతుకు బాగా కలిసి వస్తుంది. పంటకు పాడి తోడైతే ఆర్థికంగా రైతు నిలదొక్కుకోగలుగుతాడు. అనాదిగా రైతులు పాడికి ప్రాధాన్యం ఇస్తున్నారు. రాను రాను పశుగ్రాసం కరువైపోతుంటే చాలా మంది రైతులు పాడి ఆవులను పెంచుకోవడం మానేశారు. దీంతో పశువుల సంఖ్య తగ్గిపోతుంది. ఒకప్పుడు పల్లెల్లో పాలు, పెరుగు ప్రతి ఇంట దండిగా ఉండేవి. ఏ ఇంట చూసినా పాడి ఆవులు, గేదెలు దర్శనమిచ్చేవి. ఆవులను గోమాతానికి కొలిసేవారు. దానికి పూజలు చేసి ఊరేగిస్తారు. బసవన్ అంటే అందరూ మొక్కుతారు. పిల్లా పాపలను చల్లంగా చూడమని వేడుకుంటారు. అంతేకాదు పొలం దున్నటానికి పశువులను ఉపయోగిస్తారు. ఇన్ని ప్రయోజనాలున్న ఆవులు కరువైపోతున్నాయి. అయితే ఓ తండావాసులు మాత్రం పాడి పశువుల పెంపకంలో రికార్డు సృష్టిస్తున్నారు. ఒకప్పుడు కరువుతో అల్లాడిపోయిన రైతులు పాడి ఆవుల పెంపకంతో ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. పెద్దగా చదువుకోకపోయినా అందరూ ఆశ్చర్యపోయే విధంగా పాడిలో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఇది మహబూబ్నగర్ జిల్లా తలకొండపల్లి మండలం చల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న టాక్ రాజ్గూడ తండా. ఒకప్పుడు ఈ తండాలో పుట్టడి కష్టాలు ఉండేవి. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి బాధించేది. వ్యవసాయ పనులు అంతంత మాత్రంగా సాగేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ గిరిజన తండాలో పాల విప్లవం వచ్చింది. పాల ఉత్పత్తిలో అంతా దూసుకుపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ తండాగా పేరు గడించింది. పాల ఉత్పత్తిలో ప్రత్యేకతను చాటుకుంటున్న టాక్ రాజ్గూడ తండాలో 32 కుటుంబాలు పాడిని నమ్ముకొని మనుగడ సాగిస్తున్నాయి. పాల ఉత్పత్తితో తమదైన తీరులో సంచలనం సృష్టిస్తున్నారు. తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు. టాక్ రాజ్గూడ తండాలో 30 ఏళ్ల నుంచి ఆదివాసీలు పాల ఉత్పత్తిని చేస్తున్నారు. ఇక్కడి ప్రతి గిరిజనునికి 2 నుంచి 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే సాగుతో పాటు పాడి మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టారు. పంటకు పాడి తోడు కావడంతో ఆర్థికంగా నిలదొక్కున్నారు. పాడి ఆవుల వల్ల ప్రతి కుటుంబం నెలకు సుమారు 50,000 రూపాయల వరకు సంపాదించి ఔరా అనిపిస్తోంది. నిజానికి ఈ తండాలో ఎవరూ పెద్దగా చదువుకోలేదు. అయినా వ్యవసాయంతో పాటు పాల ఉత్పత్తిపై మంచి అవగాహన పెంచుకున్నారు. ఒకప్పుడు ఈ తండా రైతులు కిలోమీటర్ దూరం నడిచి వెళ్లి పాలు అమ్ముకునే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఈ తండాలోనే పాల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. టాక్ రాజ్గూడ తండాలోని గిరిజనులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకున్నారు. 42 కుటుంబాల్లో 32 కుటుంబాల రైతులు పాడి ఆవులు కొన్నారు. ఒక్కో కుటుంబంలో 3 నుంచి 25 ఆవులు దర్శనమిస్తాయి. ఏ ఇంటి ముందు చూసినా పాడి ఆవులు కనిపిస్తాయి. ఈ తండాలో మొత్తం 326 ఆవులున్నాయి. ప్రతి రైతు కనీసం రోజుకు 50 లీటర్ల పాలను అమ్ముతున్నాడు. పాల ఉత్పత్తిలో రికార్డు సృష్టించిన ఈ తండాను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించారు. పాలు ఉత్పత్తి చేస్తున్న కుటుంబాలను ఆయన అభినందించారు. పాల ధర పెంపుని ఈ తండా నుంచే లాంఛనంగా ప్రకటించారు. కేశవరెడ్డి గారు, రైతులు చాలా మంది, జైపాల్ యాదవ్ గారితో పాటు శాసనసభ్యులు మిగతా వారందరూ వస్తే, సార్ మాకు అనేక సంవత్సరాలుగా అడుగుతున్నాం, డైరీ ఇచ్చేటువంటి ధరకు ఆధారంగా ఒక 4 రూపాయలు పెంచండి, మేము నిలదొక్కుంటాం, లేకపోతే పాడి పరిశ్రమ మూతపడే పరిస్థితి వస్తుంది, కష్టమో నష్టమో భరిస్తున్నాం. మేము 13-14 సంవత్సరాలుగా అడిగి మా సమస్య పరిష్కారం కాలేదు అని వారు నాతో చెప్పిన మీదట నేను మన ముఖ్యమంత్రి గారికి వెళ్ళి చెప్పిన మీదట వారు వెంటనే మినిస్టర్ గారికి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇద్దరు ఫోన్ చేసి వచ్చే బడ్జెట్లో ఇన్ని కోట్లు బడ్జెట్లో పెట్టుమని 1 నిమిషంలో వారు అక్కడ చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం పాల ధరను లీటర్కి 4 రూపాయలు పెంచడంతో టాక్ రాజ్గూడ తండా గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాల ధర పెంచడం తమలో మరింత ఉత్సాహాన్ని నింపిందంటున్నారు.
నేను పేడ్ సెక్రటరీగా పనిచేస్తున్నా. నా రోజుకు 1000 లీటర్ పాలు పోస్తున్నారు. మా తండా 35 కుటుంబాలే. మా 35 కుటుంబాలు కూడా పాలపైనే ఆధారపడి ఉన్నారు. మా ప్రైవేటు అనేది లేకుండా గవర్నమెంట్ పైనే ఆధారపడి ఉంది. ప్రైవేటు ఎన్ని డైరీలు వచ్చినా మా రైతులు ఎన్ని గిమ్లాడినా రైతులు పోకుండా గవర్నమెంట్ పై ఆధారపడి ఉన్నారు. మాకు జిల్లా చైర్మన్ చెన్నకేశ్వర సార్ కూడా మాకు కొత్త ప్రభుత్వం ఆదుకుంటుంది, మీరు పోకండి అని కూడా చెప్పారు. ఆయన కూడా కొద్ది ప్రోత్సాహం ఇచ్చారు. మినిస్టర్ సార్ కూడా వచ్చి ఇక్కడ మాకు 4 రూపాయలు పెంచినందుకు మాకు కూడా సంతోషమే. మా రైతులందరికీ సంతోషంగా ఉంది. చిన్న తండాలో పెద్ద విప్లవం. పాల ఉత్పత్తిలో ముందుకు దూసుకుపోతున్న తండావాసులను అభినందించకుండా ఎలా ఉంటాం? హ్యాట్స్ ఆఫ్ టు టాక్ రాజగూడ తండా. పెసరపప్పు ఒంటికి ఎంతో మంచిది. పెసరపప్పు నానబెట్టుకుని తింటే చలువ చేస్తుంది. పెసరపప్పును మెట్ట ప్రాంతాల్లో అధికంగా పండిస్తారు. సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే పెసర సాగు మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. పెసర పంటల్లో అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. ఆ రకాలేమిటో ఇప్పుడు చూద్దాం. పెసరపప్పు సాగులో అధిక దిగుబడులను సాధించవచ్చు. పెసరలో మనకు ఎన్నో రకాల వంగడాలు దొరుకుతాయి. ఒక్కో రకం ఒక్కో లక్షణంతో వివిధ కాలాలకు అనుగుణంగా ఉంటుంది. పెసరలో LGG 407 రకం ఖరీఫ్, రబీ, వేసవిల్లోనూ పండించవచ్చు. 3 కాలాల్లో పండే అతి కొద్ది రకాల్లో ఇదొకటి. ఇది ఎకరాకు 5 నుంచి 6 క్వింటాల దిగుబడినిస్తుంది. దీని మొక్క నిటారుగా పెరిగి కాయలు మొక్క పైభాగాన కాస్తాయి. దీని గింజలు మెరుస్తూ మధ్యస్థంగా ఉంటాయి. LGG 407 వంగడం ఎల్లో మొజాయిక్ ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. ఎండవేడిని కూడా కొంతవరకు తట్టుకుంటుంది. దీని పంటకాలం 65 నుంచి 70 రోజులుంటుంది. ఇక పెసరలో మరో రకం LGG 467. ఇది ఎకరాకు 5 నుంచి 6 క్వింటాల దిగుబడినిస్తుంది. దీని కాయలు గుత్తులు గుత్తులుగా మొక్క పైభాగంలో కాస్తాయి. ఇది ఒకేసారి కోతకు వస్తుంది. ఇది పళ్ళాకు తెగులను తట్టుకుంటుంది. మొవ్వకుళ్ళు తెగులను కొంతవరకు ఎదుర్కొంటుంది. వరి మాగాణుల్లో వేసుకోవడానికి ఇది అనువుగా ఉంటుంది. దీని పంటకాలం 60 నుంచి 65 రోజులు ఉంటుంది. పెసరలో ఎకరాకు 5 నుంచి 6 క్వింటాల దిగుబడినిచ్చే మరో రకం LGG 450. ఇది ఖరీఫ్, రబీ, వేసవిలకు అనుకూలమైన రకం. దీని మొక్కలు మధ్యస్థ ఎత్తులో ఉండి గుబురుగా పెరుగుతాయి. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు పడినా కాయల్లోని గింజలు కొంతవరకు పాడుకావు. దీని పంటకాలం 65 నుంచి 70 రోజులుంటుంది. LGG 410 వంగడం విత్తిన 65 నుంచి 70 రోజుల్లో కోతకు వస్తుంది. ఖరీఫ్, రబీలోనూ దీన్ని సాగు చేసుకోవచ్చు. దీన్ని మాగాణుల్లో వరి తర్వాత విత్తుకోవచ్చు. దీని మొక్కలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి. దీని గింజలు పచ్చగా మెరుస్తూ ఉంటాయి. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాల దిగుబడినిస్తుంది. దీన్ని ఖరీఫ్, రబీలో పండే MGG 295 రకంలో ఎకరాకు 5 నుంచి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. దీని మొక్కలు నిటారుగా పెరుగుతాయి. గింజలు మధ్యస్థ లావుగా సాదాగా ఉంటాయి. ఇది నల్లమచ్చ తెగులను తట్టుకుంటుంది. దీని పంటకాలం 60 నుంచి 65 రోజులు ఉంటుంది. పెసరలో WGG 37 రకం ఖరీఫ్, రబీ, వేసవిల్లోనూ కాస్తుంది. దీని గింజలు ఆకర్షణీయంగా పచ్చగా మెరుస్తుంటాయి. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో పండించడానికి అనువైన రకం. ఈ వంగడాన్ని సాగు చేసుకుంటే ఎల్లో మొజాయిక్ తెగులను తట్టుకుంటుంది. 60 నుంచి 65 రోజుల్లో ఒకేసారి పంట మొత్తం కోతకు వస్తుంది. ఇది ఎకరాకు 5 నుంచి 6 క్వింటాల దిగుబడినిస్తుంది. పెసరలో WGG 2 అనే రకం ఖరీఫ్, రబీ, వేసవిలో పండుతుంది. 65 నుంచి 70 రోజుల్లో కాపుకు వచ్చే ఈ రకం ఎకరాకు 5 నుంచి 6 క్వింటాల దిగుబడినిస్తుంది. దీని మొక్కలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి. దీని గింజలు మెరుస్తుంటాయి. ఇది నల్లమచ్చ తెగులను తట్టుకుంటుంది. TM 92 అనే మరో రకం ఖరీఫ్, రబీ, వేసవిలో కాస్తుంది. దీన్ని మెట్ట, మాగాణుల్లో కూడా సాగు చేసుకోవచ్చు. ఎకరాకు 4 నుంచి 6 క్వింటాల దిగుబడిని ఇచ్చే ఈ రకం పెసర 60 నుంచి 65 రోజుల్లో కోతకు వస్తుంది.
ఇది అధిక తేమను, బూడిద రంగు తెగుళ్లను తట్టుకుంటుంది. దీని గింజలు లావుగా మెరుస్తూ ఉంటాయి. పెసర్లో మరో రకం MGG 348. దీన్ని ఖరీఫ్, రబీలో సాగు చేసుకోవచ్చు. దీని పంటకాలం 65 రోజులు ఉంటుంది. దీన్ని సాగు చేసుకుంటే ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల దిగుబడి వస్తుంది. ఈ రకం నీటి ఎద్దడిని కొంతవరకు తట్టుకుంటుంది. దీని మొక్క పొట్టిగా ఉండి అంతర పంటకు అనువుగా ఉంటుంది. పెసర పంటలో మరో రకం ML 267. ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల దిగుబడిని ఇచ్చే ఈ రకం వంగడాన్ని సాగు చేసుకుంటే 65 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు అనువైన రకం. దీని మొక్క నిటారుగా పెరుగుతుంది. దీని కాయలు కింది నుంచి పైదాకా కాస్తాయి. కాయ గుత్తులకు ఉన్న కాడలు, గింజలు చిన్నవిగా ఉంటాయి. ఇది పల్లాకు తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇక పెసరలో పూస 105 రకం 65 నుంచి 70 రోజుల్లో కాపుకు వస్తుంది. దీన్ని అన్ని కాలాల్లో పండించవచ్చు. ఎకరాకు 4 నుంచి 6 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. దీని గింజ లావుగా, సాదాగా ఉంటుంది. ఇది మొవ్వకుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. ఇంకా పెసర్లో మధిర అనే రకం కూడా అందుబాటులో ఉంది. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. నమస్కారం.